శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. ధనుసు రాశి జాతకులు, మీ ఇంటికి ఒక స్త్రీ తిరిగి రాబోతుంది. జూలై మాసంలో 16వ తేదీని ఇదంతా జరగబోతుంది. ఎవరు ఆ స్త్రీ, ఎందుకు రాబోతుంది, ఏం చేస్తుంది తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీరు వద్దు అనుకుంటున్న ఒక ఆడ లేదా ఒక మగ మీ ఇంటికి అయితే ఈ రోజు రాబోతున్నారు. చాలా కాలం క్రితం వారికి మీకు విభేదాలు వచ్చాయి, నిర్లక్ష్యం చేస్తున్నారు, ఏ విషయం చెప్పడం లేదు, ఎవరితో సంప్రదింపులు జరపకూడదనుకుంటున్నారు. ఇక అది వారే అని అనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా అవాయిడ్ చేస్తూ జీవితంలోకి వారిని రానివ్వకుండా మీకు మీరుగానే అడ్డుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వారిలో మీకు ఒకరితో ఒకరు పరిచయం ఉన్నవారు కావచ్చు, లేకపోవచ్చు. వారి వల్ల మీరు ఇదివరకే ఒక సమస్యను ఎదుర్కొన్నారు, చిక్కుల్లో కూడా పడ్డారు. ఆ చిక్కుల్లో నుంచి బయటపడగా మీరు తీసుకున్న నిర్ణయం వారితో ఉంటే మీ జీవితం అంధకారం అనిపిస్తుందని, అంటే వారి మీద ప్రేమ లేకునో ఉండదనో కాదండి. మీ జీవితం ముందుకు సాగడం, మీ కుటుంబ జీవితం ముందుకు సాగడానికి తెగదెంపులు చేసుకున్న బంధం కూడా అయ్యుండొచ్చు. అటువంటి వ్యక్తులు ఈ రోజు మీ ఇంటికే వస్తారు, లేదా ఫోన్ కాల్ అయినా చేస్తారు. అనుకోకుండా మీకు తారసపడ్డం కూడా జరగొచ్చు. మీ ఇంటికి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి. మీ యొక్క సహాయాన్ని ఆశించి మీ దగ్గరకొస్తారు. మీరు పొరపాటు పడవద్దు. ఒక పని తెలిసిన వారు అలా చేస్తున్నారు. అలాంటి వారు చెప్పే సూచన మీరు వినరని తెలుసు, అయినా వస్తున్నారు అంటే అది మీ మేలు కోరుకుని మాత్రమే అని గ్రహించండి. పక్కన వారి మాటలు పట్టించుకోవద్దు. ఎప్పుడూ మనుషులు ఒకే విధంగా ఉండరని గుర్తు పెట్టుకోండి. ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది, రేపటి ఒప్పే ఈ రోజు తప్పు అవుతుంది. కాబట్టి ఈ రోజు వద్దనుకుంటున్న ఆ స్త్రీ లేదా ఆ మగ వ్యక్తి రేపటి రోజున కావాలనిపిస్తుంది. కాబట్టి వారు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. వారు మీ అతి పెద్ద సమస్య నుండి బయటకు తీసుకొచ్చే భగవంతుని స్వరూపులుగా భావించండి. అది ధన సహాయం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సహాయం కావచ్చు, మీరు ఎక్కడైనా అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, లేదా వేరే ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దాని గురించి అయినా కావచ్చు. వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు, వారి గురించిన సమాచారం తెలియచెప్పడం గురించి కావచ్చు. ఇలా ఏదైనా మీకు జరిగే ఒక మోసాన్ని బట్టబయలు చేసి మీ చెయ్యి పట్టి మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నారు. కాబట్టి వారిని శిక్షించకుండా, వారి మాట వినకుండా వెనక్కి పంపకండి. ఇక ఈ రోజున పనులు మొత్తం పక్కన పెట్టేసి మీరు ఈ ఆలోచన దిశగా ముందుకు వెళ్తే బాగుంటుంది. ఖచ్చితంగా వారు ఇంటికైతే వస్తారు, ఫోన్ అయినా చేస్తారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాత జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకునే సమయంగా చెప్పొచ్చు. ఇలా నెమరు వేసుకుంటూ కాస్త సంతోషంగా కూడా ఉండొచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నా ఈ రోజు మాత్రం ఏ పని చేస్తున్నా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడే మేలు కలుగుతుంది. ఇక ఈ రోజు ఏదైనా గజిబిజి గందరగోళంగా ఉంటే ఖచ్చితంగా ఒంటరిగా ఉండి భగవంతుణ్ణి ప్రార్థించండి. నిత్యం శివారాధన చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది.